ఆర్గనైజేషన్ బిహేవియర్లను ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ సైకాలజీలో కూడా హెర్జ్బర్గ్ టూ ఫ్యాక్టర్ థియరీ అనేది థియరీ ఆఫ్ మోటివేషన్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందువల్ల అంటే ఆర్గనైజేషన్ యొక్క అల్టిమేట్ గోల్ అండ్ ఎయిమ్ ఏంటి? ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ. ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదన అండ్ ప్రాఫిట్స్, గుడ్ ప్రాఫిట్స్. ఈ రెండే అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్. అయితే ఇక్కడ ఈ రెండు సాధించడానికి, ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీని సాధించాలంటే హెర్జ్బర్గ్ ఒక టూ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ మోటివేషన్ సజెస్ట్ చేశాడు. అంటే ఎంప్లాయీస్లో ఎలాంటి మోటివేషన్ కానీ క్రియేట్ చేస్తే టూ సెట్స్ ఇతను సజెస్ట్ చేశాడు. డెఫినెట్గా ఆ అల్టిమేట్ గోల్ని సాధించవచ్చు అంటాడు. ఆ టూ సెట్స్ ఏంటంటే టూ ఫ్యాక్టర్. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి హైజీన్ ఫ్యాక్టర్స్, రెండవది మోటివేషన్ ఫ్యాక్టర్స్. హైజీన్ ఫ్యాక్టర్స్లో ఒక 5 సూత్రాలు, 5 కాన్సెప్ట్స్ చెప్పాడు. అవి ఏంటంటే వర్కింగ్ కండిషన్స్, 2 రిలేషన్ విత్ పీర్స్ అంటే కలీగ్స్, అండ్ మూడవది ఏంటంటే కంపెనీ పాలసీస్, కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ యొక్క పాలసీ, 4 సూపర్విజన్, 5 జాబ్ రోల్. ఇప్పుడు 1 by 1 బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మస్ట్ బి వెరీ అట్రాక్టివ్. వర్కింగ్ కండిషన్స్ అంటే టైమింగ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క డిసిప్లైన్ కావచ్చు, అండ్ ఎంప్లాయీస్కి ప్లస్ మేనేజ్మెంట్కి ఉన్న రిలేషన్షిప్ కావచ్చు. ఎంప్లాయీస్లోనే వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్, టోటల్గా ఆ వర్కింగ్ కండిషన్స్, టైమింగ్స్, ఆ డిసిప్లైను, ఆ టార్గెట్, హెవీ వర్క్ ఇచ్చేసి ఇబ్బంది పెట్టడం అంట కాకుండా ఈజ్ గోయింగ్ అట్ ఈజ్ అండ్ పేస్ అంటారు, స్లో పేస్లో అనుకున్న టార్గెట్ని వితౌట్ ఎనీ స్ట్రెస్ అనేది లేకుండా సాధించడం. ఇలాగా వాళ్ళకి కన్జీనియల్ ఫ్యాక్టర్స్ని ప్రొవైడ్ చేయడం వర్కింగ్, వాళ్ళ యొక్క వర్క్ పెర్ఫార్మెన్స్లో. సో గుడ్ వర్కింగ్ ఆర్ కన్జీనియల్ వర్కింగ్ కండిషన్స్ అంటాం. వితౌట్ హ్యావింగ్ స్ట్రెస్, వితౌట్ హ్యావింగ్ ఎనీ స్ట్రెయిన్ ఆర్ టెన్షన్ ఆర్ వర్రీ, టైమింగ్స్ కానీ ఎనీ మ్యాటర్ ఫర్ దట్ మ్యాటర్, దాన్ని గుడ్ వర్కింగ్ కండిషన్స్ అంటారు. అవి ప్రొవైడ్ చేయాలంటాడు. రెండోది వాళ్ళకి మంచి రిలేషన్షిప్ అనేది ఉండాలి, బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్, ఒక అటాచ్మెంట్ అనేది ఉండాలి, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ఉండాలి. ఇంచుమించు అందరూ ఇండస్ట్రీస్ యాక్సెప్ట్ చేసే విషయం, అది ఇంప్లిమెంట్ చేస్తారు కూడా. అందుకే వాళ్ళకి అకేషనల్గా జనవరి 1కి పార్టీ అని, యానివర్సరీ పార్టీ అని, ఏదో ఒక ఫెస్టివల్ అనుకో, అందరూ కలిసి గెట్ టుగెదర్, ఒక డిన్నర్ అని, ఒకసారి టూర్స్ అని, అండ్ వాళ్ళకి రిక్రియేషన్కి క్లబ్స్ ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే ఎంప్లాయీస్లో వాళ్ళలో ఒక అద్భుతమైన మంచి అభిమానం, ఇష్టము, అవియబుల్ అండ్ నమ్మికబుల్ టర్మ్స్ ఉండే విధంగా. సో రిలేషన్షిప్ విత్ పియర్స్, ఒకరికొకరికి వాళ్ళలో మంచి రిలేషన్షిప్ని కలిగించే విధంగా ప్రొవైడ్ చేయడము. మూడవది ఏంటంటే కంపెనీ యొక్క పాలసీస్ కూడా బాగుండాలి, చక్కగా ఉండాలి. సపోజ్ ఎనీ యాక్సిడెంట్, దానికి కంపెన్సేషన్ ఉండడం, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వడము, క్వార్టర్స్ ఇవ్వడము, అండ్ ఒక ఏదన్నా లాస్ కలిగింది, ఒక ఇబ్బంది కలిగింది వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి లేదా ఆ ఎంప్లాయీకి, అతనికి కంపెన్సేషన్ ఏదో విధంగా, లేదా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి ఒక మంచి సర్టెన్ గుడ్ పాలసీస్ మస్ట్ బి ప్రొవైడెడ్. దాన్ని కంపెనీ పాలసీస్ అంటారు. తర్వాత 4వ ఫ్యాక్ట్ ఏంటంటే సూపర్విజన్ అనేది చాలా వరకు ఇప్పుడు లేటెస్ట్గా పాజిటివ్ సూపర్విజన్ ఉంటుంది. పాజిటివ్ సూపర్విజన్ అనేది ఒకటి. రెండోది నెగటివ్ సూపర్విజన్ కూడా ఉంది. నెగటివ్ సూపర్విజన్ అంటే ఎప్పుడు ఫాల్ట్ ఫైండింగ్ నేచర్, తప్పు కనిపెట్టడం, ఉన్నటువంటి సర్ప్రైజ్ చేయడం, బాగా పనిచేస్తున్న లేని చూడడం, దట్ ఈస్ నాట్ ది వే. అట్లా నెగటివ్ సూపర్విజన్ ఉండకూడదు. తప్పు చేసినప్పుడు నిలదీసి అడగడము, తప్పు చేసే విధంగా కూడా వీళ్ళు స్కోప్ కలిగించడము, చెక్ చేద్దాము, టెస్ట్ చేసి చూద్దాం వీళ్ళని అనేటువంటి ఉద్దేశంతో వీటిని అన్నింటిని ఏమంటారంటే నెగటివ్ సూపర్విజన్ అంటారు. అలా కాకుండా పాజిటివ్ సూపర్విజన్గా ఉండడం, వాళ్ళని ఫ్రెండ్లీగా ట్రీట్ చేయడం. పాజిటివ్ సూపర్విజన్ అంటే పాజిటివ్ యాంగిల్లో వాళ్ళని సూపర్వైజ్ చేసి గైడెన్స్ ఇచ్చి మిస్టేక్స్ ఏదైనా ఉంటే సెపరేట్ చేయడం, మాడిఫై చేయడం, అలాగనమాట. దాన్ని పాజిటివ్ సూపర్విజన్. సూపర్విజన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎలిమెంట్
నాలుగోది. ఐదోది వచ్చి జాబ్ రోల్. వాళ్ళకి అలాట్ చేసినటువంటి ఏ పొజిషన్కి ఎవరిని అలాట్ చేయాలి. సపోజ్ ఆ వ్యక్తికి ఉన్న టాలెంట్ని బట్టి, స్కిల్ని బట్టి ఇతనికి ఏ పొజిషన్ ఇవ్వచ్చు, అతనికి మంచి రోల్, ఎలాంటి రోల్ ఇవ్వాలి, ఏ సీట్లో కూర్చొని పెట్టాలి, ఏ విధంగా అతని దగ్గర వర్క్ని ఎక్స్ట్రాక్ట్ చేయించగలగాలి, అది జాబ్ రోల్ అండ్ కండిషన్ అంటారు. ఈ 5 ఫ్యాక్టర్స్ కూడా ఎలాంటివంటే హైజీన్ ఫ్యాక్టర్స్ అంటాడు. ఈ హైజీన్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రిన్సిక్ ఇన్ నేచర్ అంటాడు. అంటే ఎన్విరాన్మెంట్ ఆర్ ది ఆర్గనైజేషనల్ ఎన్విరాన్మెంట్ ద్వారా క్రియేట్ అయ్యేటువంటివి. ఎక్స్ట్రిన్సిక్ అంటే అవుటర్ ఇన్ నేచర్. ఇందులో జనరల్గా ఇది కామన్గా ఉండేటువంటి ఎలిమెంట్స్ కాబట్టి, ఫ్యాక్టర్స్ కాబట్టి ఎంప్లాయీస్కి అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటివి కావు. ఎందుకంటే కామన్గా ప్రతి చోట ఉండేటివి. ఎందుకు అంత అవి ఫుల్లీ సాటిస్ఫైడ్ కాదు, డిస్సాటిస్ఫైడ్స్ ఒక విధంగా, ఫుల్ సాటిస్ఫైడ్స్ కాదు అని అంటాడు. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఆర్ ఆర్గనైజేషనల్ గ్రోత్ ఉంటుంది ఈ హైజీన్ ఫ్యాక్టర్స్లో. అంటే ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు ఎక్స్టర్నల్గా. కానీ ఆ ఎంప్లాయీ యొక్క పర్సనల్ గ్రోత్కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ కావు. కానీ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే హైజీన్ ఫ్యాక్టర్స్ కంప్లీట్ అన్నీ కూడా, ఈ 5 ఫ్యాక్టర్స్ కూడా జాబ్ కాదు, ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడేటువంటివి, ప్రొడక్టివిటీకి. సో పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఉంటుంది, కానీ అది గొప్ప సాటిస్ఫైయర్స్ కావు ఈ 5 కాన్సెప్ట్స్ ఫ్యాక్టర్స్ కూడా హైజీన్. అయితే పర్సనల్ గ్రోత్కి ఉపయోగపడేటువంటి, వీళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటాడు. సెకండ్ కేటగిరీ అదేంటంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్, అదే 2 ఫ్యాక్టర్ థియరీ. అంటే సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే కేటగిరీ మోటివేషనల్ ఫ్యాక్టర్స్. అవి ఆ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ లేదు రియల్ మోటివేటర్స్. అవి ఏంటంటే ఒక 5 చెప్పాడు అక్కడ కూడా. ఒకటి రికగ్నిషన్, జాబ్లో మంచి గుర్తింపు రావడం. అంటే ఒక వ్యక్తి చక్కగా పనిచేశాడు, మంచి రిజల్ట్స్ ఇచ్చాడు, టార్గెట్ సాధించాడు, అతన్ని ఎలివేట్ చేయాలి, గుర్తించి దానికి తగినటువంటి విధంగా అతన్ని డ్యూటీ అలాట్మెంట్ చేయడం, రికగ్నైజ్ చేసి. 2 అచీవ్మెంట్. అంటే కదా నువ్వు ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తున్నావో ఆటోమేటిక్గా అతనిలో అచీవ్మెంట్ అనేది వస్తుంది. ఆ జాబ్లో ఒక టార్గెట్ సాధిస్తాడు, అనుకున్న వర్క్ చక్కగా చేస్తాడు, మంచి రిజల్ట్ వస్తుంది, అది ఇన్స్టిట్యూషన్ గ్రోత్ ఉపయోగపడింది. అది ఫస్ట్ ఫ్యాక్టర్స్లో చెప్పినట్టు, హైజీన్ ఫ్యాక్టర్స్లో చెప్పినట్టుగా ఇన్స్టిట్యూషనల్ గ్రోత్ ఉపయోగపడింది. అప్పుడు ఏం చేయాలంటే ఆ అచీవ్మెంట్కి తగినటువంటి రివార్డ్, అక్నాలెడ్జ్మెంట్ అంటారు దాన్ని. అది ఒక రివార్డ్ ఇవ్వడము, ఒక ప్రైజ్ ఇవ్వడము, అతనికి ఒక సర్టిఫికేట్, అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం, 10 మందిలో మంచి అప్లాస్, ఇలాంటి దాన్ని అచీవ్మెంట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ అంటారు. ఈ 2 ఇవ్వడం. తర్వాత 3వ ఫ్యాక్టర్ ఏంటంటే గ్రోత్ ప్రాస్పెక్ట్స్. గ్రోత్కి, వాళ్ళ యొక్క గ్రోత్కి ఉపయోగపడేటువంటి ప్రాస్పెక్ట్స్ అంటే అవెన్యూస్ చూపించడం. ఏంటివి? ఉదాహరణకి మంచి ఎలివేట్ చేయడం పొజిషన్లో, మంచి ప్రాజెక్ట్స్, ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇది నువ్వే చేయగలవు కాబట్టి యూ ప్లీజ్ డూ ఇట్, యూ క్యారీ ఇట్ అని అతనికి అలాట్ చేయడము, దాన్ని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అంటారు. అది 3వది. 4వది ఏంటంటే ప్రమోషనల్ అవెన్యూస్. అంటే వాళ్ళు ఎప్పుడైతే మంచి అచీవ్మెంట్ ఉందో, నువ్వు రికగ్నైజ్ చేసావో అండ్ ఆ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ చూపించేటప్పుడు ప్రమోషన్. ఎప్పుడు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు మానిటరింగ్ అనేది ఉంటుంది. ఆ మానిటరింగ్ లేకుండా ప్రమోషన్, అట్లీస్ట్ ఒక క్యాడర్, సూటబుల్ క్యాడర్కి ప్రమోట్ చేసినప్పుడు అతనిలో ఆ మోటివేషన్ స్పిరిట్ అనేది ఇంకా తారాస్థాయికి వెళ్తుంది అని చెప్తాడు. నెక్స్ట్ 5వ ఫ్యాక్టర్ ఏంటంటే అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయాలి. ఇది మేనేజ్మెంట్లో, ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ కూడా. పార్టిసిపేటివ్ కల్చర్ అంటారు ఇన్ మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ కల్చర్, అతనికి ఒక మేనేజ్మెంట్ రోల్, ఒక పవర్, ఒక అథారిటీ అనేది ఇచ్చినప్పుడు అతనిలో సాటిస్ఫాక్షన్ అనేది, ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పాను దాన్ని, సాటిస్ఫాక్షన్ అనేది బాగా పెరిగి అచీవ్మెంట్కి, మెక్లెండ్ అచీవ్మెంట్ థియరీలో కూడా ఇది ఉంది, అచీవ్మెంట్కి దోహదపడుతుంది ఈ పవరు, అథారిటీ అనేటువంటిది. సో పవర్ అండ్ అథారిటీ అనేది, అసైన్మెంట్ అనేది ఒక ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు, అంటే ఆ పొజిషన్ బట్టి
ఈ 5 కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి రికగ్నిషన్, అచీవ్మెంట్ అండ్ అక్నాలజ్మెంట్, గ్రోత్ ప్రాస్పెక్ట్స్, 4ది ప్రమోషను, 5 అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ 5 ఫ్యాక్టర్స్ ఏంటంటే మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఆర్ రియల్ మోటివేటర్స్. ఇవి ఇంట్రిన్సిక్ అంటే వాళ్ళలో లోపల అంతరంగికంగా మోటివేషన్ క్రియేట్ చేస్తుంది. ఇంట్రిన్సిక్ మోటివేషన్ని ఇన్నర్గా వచ్చేటువంటి. ఇక్కడ వాళ్ళకి దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుందో అంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. చాలా పవర్ఫుల్ మోటివేషన్గా ఇవి రూపొందించబడతాయి. అండ్ నిజమైన జాబ్ యొక్క ఇన్వాల్వ్మెంట్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఫుల్ ఇవన్నీ సాటిస్ఫైయర్స్ అంటారు వీటిని. ఎప్పుడైతే జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, జాబ్ జాబ్ ఎన్రిచ్మెంట్కి ఇది దోహదపడుతుంది అని చెప్తారు. అంటే హెర్జ్బర్గ్ 2 ఫ్యాక్టర్ థియరీలో మనకు ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చి హైజీన్ ఫ్యాక్టర్స్, 5 ఇంతకుముందు చెప్పినవి. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే మోటివేషనల్ రియల్ ఫ్యాక్టర్స్. ఇవి నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్. తమాషా చూడు, పైన హైజీన్ ఫ్యాక్టర్స్లో ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా వాళ్ళకి మంచి కండిషన్స్ ఉన్నాయి, మంచి కోఆపరేషన్ ఉంది, మంచి పాజిటివ్ సూపర్విషన్ ఉంది, బాగుంది, అన్నీ కూడా జాబ్ రోల్ బాగుంది, పెర్ఫార్మెన్స్ ఉంది, ప్రొడక్టివిటీ ఉంది, కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ కాదు అంటాడు. ఎందుకంటే అది పర్సనల్ గ్రోత్కి ఉపయోగపడేది కాదు. ఇక్కడ మోటివేషనల్ ఫ్యాక్టర్స్లో ఇప్పుడు చెప్పినటువంటి 5 ఫ్యాక్టర్స్ రియల్ మోటివేటర్స్, హై సాటిస్ఫాక్షన్, జాబ్ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ అండ్ ఎన్రిచ్మెంట్ అనేది ఉంటుంది. సో ఎంప్లాయర్ అనేవాడు ఈ 2 ఫ్యాక్టర్ థియరీ అంటే ఈ 2 ఫ్యాక్టర్స్ని కూడా హైజీన్ ఫ్యాక్టర్స్ని అండ్ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ని వెల్ బ్యాలెన్స్డ్గా నిర్వహించుకోగలిగినప్పుడు he can achieve the target. ఏంటి ఆ టార్గెట్? ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.